దేశ చరిత్రను గురించి మనం ఎంతవరకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారు? దేశ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే నిజానికి ఉందండి. సత్యం తెలుసుకోకపోతే ఇబ్బందులు చాలా ఉంటాయి. నేను ఈ సత్యం తెలియనందువలన వచ్చేటువంటి ఇబ్బందుల గురించి కొన్ని చెప్తాను. చూడండి, వీళ్ళు ఏమని రాశారు, ఇది ఒక దేశం కాదు. మా ప్రిన్సిపాల్ నాతో అన్నారు ఒకప్పుడు, ఈ చరిత్ర పుస్తకాలు నేను చదవని కాలంలో, భారతదేశం ఒక దేశం కాదండి, ఇంగ్లీష్ వాళ్ళు పాలించడం వల్ల ఒక దేశం అయింది. ఏంటో ఇలా అంటున్నాడు అనుకున్నాను. చరిత్ర పుస్తకంలో ఉంది ఆ మాట. ఏమనుంది? భౌగోళికంగా కానీ, చారిత్రకంగా కానీ, లేదా సంస్కృతి పరంగా కానీ, భాషాపరంగా కానీ, మతపరంగా కానీ ఇది ఒక దేశం కాదు, ఇంగ్లీష్ వాళ్ళు పాలించడం వల్ల ఒక దేశం అయింది అని అక్కడ వాక్యం. ఈ వాక్యం వల్ల ఏమైందంటే ఆనాడే ఇదొక దేశం కాదు అనే భావం ఏర్పడితే దేశభక్తి ఎలా కలుగుతుంది? దేశంలో ఉండే జనానికి దేశం పట్ల భక్తి భావం లేకపోతే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? ప్రజలు ఎలా అభివృద్ధి చెందుతారు? ప్రధానమైన సమస్య. దేశాన్ని ముక్కలు చేస్తామని జేఎన్యూలో చదివే విద్యార్థులు అన్నారు. అదేంటి? ఇక్కడ చదివి, ఇక్కడ తింటూ, ఇక్కడ ఉంటూ ఈ దేశానికి అభివృద్ధి కోరవలసిన వాళ్ళు దేశాన్ని ముక్కలు చేస్తామంటే రేపొద్దున వాళ్ళ నాయకులు అయితే దేశం బతికేమవుతుంది. ఇది ఒక పెద్ద లోపం. కేవలం పిల్లలే కాదు, ఒక పెద్ద ఎంపీ గారు అన్నాడు, ఏమని, ఇది ఒక ఉపఖండం మాత్రమే, ఒక దేశం కాదు. ఓ పెద్ద రాజకీయ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు అన్నాడు, ఏమని, ఇది ఒక నేషన్ కాదు, అనేక నేషనల్ సముదాయం. ఈ భావన ఏమవుతుంది? దేశాభివృద్ధికి పెద్ద ఆటంకం అవుతుంది. నాకు గుర్తు, ఈ కాశ్మీర్ నుంచి ఈ హిందువులు తరమబడుతున్న కాలంలో కొందరిలో ఈ కాశ్మీర్ ఇచ్చేస్తే వదిలిపోతుంది, ఎందుకు గందరగోళం అన్నవాళ్ళు ఉన్నారు. ఓ దశలో ప్రభుత్వం కూడా కాశ్మీర్ ఇచ్చేయడానికి సిద్ధపడింది. ఎంత దేనివల్ల వచ్చింది? ఇదే ప్రాచీన చరిత్ర తెలియకపోవడం వల్ల, ఇదొక దేశం కాదు అనే భావన వల్ల. కనుక దేశ చరిత్ర తెలియకపోతే అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. దేశభక్తికి లోపం ఒకటే కాదు, దేశ అభివృద్ధికి లోపం. దేశ చరిత్ర తెలిస్తే, దేశం యొక్క ఔన్నత్యం తెలిస్తే మన దేశం అభివృద్ధి పొందాలి, వీళ్ళంతా మనవాళ్ళు అనే భావన కలుగుతుంది. లేకపోతే ఏం లేదు, ఎవరికి వాళ్ళు అయిపోతుంది. కనుక దేశ చరిత్ర తెలియకపోవడం చాలా నష్టం. అందులో దేశ చరిత్ర తెలియకపోవడం ఒకటి, తప్పుడు చరిత్ర తెలియడం మరి ఇంకా పెద్ద నష్టం. ఈ పెద్ద నష్టం గురించి చెప్తాను. ఇప్పుడు ఈయన మార్క్స్ ముల్లర్ ఏమని కల్పించాడు అంటే, క్రీస్తు పూర్వం ఆర్యులు భారతదేశానికి వచ్చి ద్రావిడులను, కిరాతకులను చంపి దేశాన్ని ఆక్రమించారు అన్నాడు ఈయన కల్పన. సునీత్ కుమార్ చటర్జీ అని బెంగాల్లో ప్రొఫెసర్, ఆయన మాకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పాఠం చెప్పారు. ఒక ఆయన ఇచ్చి పెద్ద వీసీ గారు చెప్పారు ఈ పాఠం. ఏమిటిది అంటే, సునీత్ కుమార్ చటర్జీ ఏమని చెప్పాడు, ఇండో ఆర్యన్ అనేది పుస్తకం రాశాడు ఆయన. దాంట్లో రాశాడు ఇది ఏమిటిట, ఇక్కడ ఎవరో మూలవాసులు ఉండేవారు, ఎవరో తెలియదు మనకి. ఆ తెలియని జనాన్ని ఆస్ట్రిక్కులు అనేవాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళని తరిమేస్తారు, ఆస్ట్రిక్ ప్రజలు. వాళ్ళ తర్వాత ద్రావిడులు వచ్చి ఆస్ట్రిక్ ప్రజలను తరిమేరట. వాళ్ళ తర్వాత ఆర్యులు వచ్చి వీళ్ళని తరిమేరట. ఎవరిని? ద్రావిడని తరిమారు. ఆర్యుల తర్వాత ముస్లింలు వచ్చి ఆర్యులను ఓడించారు. వాళ్ళ తర్వాత ఆంగ్లేయులు వచ్చి ముస్లింలు ఓడించారు. అంటే ఏంటి? వీళ్ళందరికీ ఇది వలస దేశము, ఎవ్వడికి మాతృదేశం కాదు, అందరికీ వలస దేశం. కనుక ఇక్కడ ఎలాగోలా చదువుకుని, ఎలాగోలా కాస్త నాలుగు రాళ్ళు సంపాదించుకొని ఏదో దేశం వెళ్ళిపోయి డబ్బులు సంపాదించుకోవాలి, అదే జీవితం. ఇప్పుడు విద్యార్థి జీవితం అలాగే ఉంటుంది, ఆలోచన సరళ అదే విధంగా ఉంటుంది. నేను ఎలాగోలా గౌరవ చదివేసుకోవడం, ఏదో విద్య చదువుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే దేశంలో వెళ్ళి ధనం సంపాదించుకోవాలి. ఇది ఎంత నష్టం జాతికి. ఒక విద్యార్థి తయారవ్వాలంటే ఎంత డబ్బు ఖర్చు పెడితే అవుతుంది? ఇది ఎవరి డబ్బు? ఇది ప్రజల డబ్బు. ప్రజల డబ్బుతో తయారైన మనిషి ప్రజలకు పని కాకుండా మరో చోటుకి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు. ఎందుకు వచ్చింది ఈ స్థితి? దేశభక్తి లేనందువలన. ఈ దేశానికి నష్టం కాదా? ఇంతకంటే పెద్ద నష్టమే ఉంది. కనుక ఇంతేకాదు, ఇంతకంటే పెద్దదైన చాలా దౌర్భాగ్య స్థితి ఏంటిది? ఇక్కడి వాళ్ళు ఇక్కడి మరో చోటికి వెళ్ళి ఇక్కడ విధ్వంసం సృష్టించాలి అనుకోవడం. ఇదో న్యాయం. ఇది మాకు ఖలిస్తాన్ అని ఏదో దేశం కావాలి అన్నారు. వాళ్ళు ఎందుకంటున్నారు ఖలిస్తాన్ అనే దేశం కావాలి అని? మేము వేరు, మేము ఎవరు? వీళ్ళు ఎవరు? పరాయి వాళ్ళ? వీళ్ళు మన వాళ్ళే. మన వాళ్ళని వాళ్ళకి తెలియదు, మనకి కూడా తెలియని పరిస్థితి వచ్చింది. ఎవరు? వాళ్ళకి సిక్కుల గురించి చరిత్ర తెలియని వచ్చిన పెద్ద నష్టం చూడండి. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఏంటంటే, ఇప్పటికీ 23 సంవత్సరాల వెనక కొందరు సిక్కులు వెళ్ళి వాజ్పేయి గారిని కోరారు. ఏమని? సంత్ తేజ్ బహదూర్, వాళ్ళు తేగ్ బహదూర్ అని ఉచ్చరిస్తారు. ఆ సంత్ తేజ్ బహదూర్ అనేటువంటి ఆయన చరిత్ర పుస్తకాల్లో తప్పుగా రాశారు, దాన్ని సరిచేయండి అని అడిగారు ఆయన.
అంటే ఆయన మార్చాడు. మార్చితే దేశవ్యాప్తంగా చరిత్రకారులు పెద్ద గోల చేశారు. మా అభిప్రాయం తెలుసుకోకుండా మమ్మల్ని అడగకుండా మా పుస్తకంలో వాక్యాలు మీరు ఎలా మార్చడానికి వీలు లేదు అని. ఆయన వినలేదు. అప్పుడు పేపర్లో చాలా వార్తలు, చాలా వ్యాసాలు వచ్చాయి. ఏ విధంగా వచ్చాయి? చరిత్ర అంటే శిలాశాస్త్రం ఏం కాదు, దాంట్లో చాలా తేడాలు ఉన్నాయి, దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది, ఇలా చెప్పారు. ఇంతకీ తేజ్ బహదూర్ చరిత్ర ఏమిటి, ఏం మార్చబడింది పాఠ్యాంశాల్లో జాగ్రత్త గమనించాలి. తేజ్ బహదూర్ చరిత్ర ఏమని మార్చారు? ఆయన దొంగతనాలు చేశాడు, ఆయన బంధువులు రిపోర్ట్ చేశారు, అందుకోసం అని చెప్పి ఆయన ఉరి తీశారు. ఇది చరిత్ర పుస్తకాల్లో ఉన్నది. సిక్కులు ఏమని కోరారు? ఆయన అసలు చరిత్ర పెట్టమన్నారు. ఏమిటి అసలు చరిత్ర? ఆయన దగ్గరికి కొందరు హిందువులు వచ్చి ఏమండి మీరు మతం మారకపోతే మమ్మల్ని చంపేస్తామంటున్నారు, మా కుటుంబాన్ని నాశనం చేస్తామంటున్నారు, మీరు ఏదైనా దారి చెప్పండి అని అడిగారు. ఎవరిని? ఈ సంత్ తేజ్ బహదూర్ అనేటువంటి గురువుని అడిగితే ఆయన ఏమని చెప్పాడు? ఏమండి నేను సాధువుని, నేను మీకేం చేయగలను అన్నాడు. అంటే ఆయన కుమారుడు గోవింద సింగ్ చిన్నపిల్లాడు, అంటే కొంచెం ఇంకా పెద్దవాడు కాదు, నాన్నగారు వాళ్ళ కోసం మనం ఎందుకు బలిదానం ఇవ్వకూడదు అన్నాడు ఆయన. అప్పటికి ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఓహో అవును, వాళ్ళ కోసం బలిదానం ఎందుకు చేయకూడదు. 4 శిష్యులతో ఢిల్లీ వెళ్ళాడు ఆయన. ఆయన ఉద్దేశం బలిదానం ఇద్దామని కాదు, మనం మన సంస్కృతి గురించి, మన మతం గురించి వాళ్ళకి చెప్దాం, వాళ్ళతో వాదించి మనది గొప్పదే నిరూపిద్దాం వెళ్ళారు. వెళ్ళి ఈ మాట చెప్పాడు ఆయన. చెప్తే ఇక్కడ వాదాలు అవి ఏం కుదరవు, నువ్వు మతం మారతావా మారవా అంటే నేను మారను అన్నాడు. ఆయన ఎదురుగుండా ఆయన శిష్యులు ముక్కలు చేసి నరికేశారు, చంపేశారు. చంపిన తర్వాత ఇప్పుడు మారతావా అన్నారు. నేను మారను అన్నాడు. ఆయన కూడా చర్మం ఒలిచి ఆయన కూడా ముక్కలు చేసి రోడ్డు పడేశారు. ఎవరైనా ఆయన ముట్టుకున్నారంటే జాగ్రత్త చంపేస్తామన్నారు. ఈ గోవింద సింగ్ గారికి తెలిసింది. అప్పుడు ఈయన గురువు అయ్యాడు. ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఈయన గురువు అయ్యాడు. ఈయన బాధకెళ్ళి మనం ఆయన వెళ్ళమని పంపామే, ఏటిలో అయిపోయింది, ఏం చేయాలి? అప్పుడు ఆయన హిందువుల యొక్క ఇళ్ళకి వెళ్ళి ఇక్కడ ఏ రకమైన కొల విచక్షణ లేకుండా, బాబు మీ పిల్లని నాకు ఒకటి ఇవ్వండి, మీ పిల్లని నాకు ఒకటి అని పిల్లల్ని ఆయన అందరి దగ్గర తీసుకుని వాళ్ళు సిక్కులు చేశాడు. సిక్ అంటే శిష్యుడు అని అర్థం. సిక్ అంటే వేరే ఇంకెవరో జాతి కాదు. హిందువుల పిల్లలు అన్ని వర్ణాల పిల్లల్ని కూడా ఆయన సేకరించి సిక్కులు చేశాడు. చేసి వాళ్ళకి ఏం చేశాడు? మంచి యుద్ధ విద్యను నేర్పాడు. నేర్పి ప్రభుత్వంతో పోరాటం ప్రారంభించాడు. పోరాటం ప్రారంభిస్తే ఆయన శిష్యులు దొరికితే వాళ్ళని రంపాలతో కోసేసేవారు. కాగుల్లో నూనె పోసి దాంట్లో వేసి ఉడికించేసేవాడు. ఈ చిత్రాలు నేను అమృత్సర్లో దేవాలయంలో చూశాను. వాళ్ళు వేసిన ఆనాడు వాళ్ళకి వేసిన చెట్ట చివరికి ఈయన కొడుకుల్ని గోడలో పెట్టి సమాధి చేశారు. బతుకుండగానే గోడలో పెట్టి మూసేశారు. అయినా వాళ్ళు లొంగలేదు. మతం మారమంటే వాళ్ళు లొంగలేదు. ఆయన కొడుకులకి పట్టిన గతది. అలా చేసిన ఆయన లొంగనందువలన చివరికి అక్బర్ కాలంలో వాళ్ళ అమృతసర్ దేవాలయాన్ని బాగు చేయించి దాని పైన బంగారు పోత పోయించి వాళ్ళతో సంధి చేసుకున్నాడు. అక్కడికి గందరగోళం తగ్గింది. ఇంత చరిత్ర ఉంటే ఈ చరిత్ర సిక్కులకి తెలియదు, హిందువులకి తెలియదు. తెలియని సిక్కులు ఈ మధ్య కెనడాలో లక్ష్మీనారాయణ దేవాలయాన్ని పాకిస్తాన్ జెండా పెట్టుకుని కూల్చారు. మరి చరిత్ర తెలియని దోషం కదా? చరిత్రసి పని చేస్తారు ఎవరు? వాళ్ళు వీళ్ళే హిందువులే దేశ రక్షణ కోసం, జాతి రక్షణ కోసం అని చెప్పి సిక్కుగా మారి ఆయుధం పట్టిన వాళ్ళు దేవాలయాన్ని కోల్చడం ఏంటి? కనుక ఇక్కడ చరిత్ర తెలియకపోవడం అనేది మహాపాతకం, దేశానికి పెద్ద నష్టం కలిగించేది. చరిత్ర తెలిస్తే ఎవరెవరో తెలుస్తుంది. ఇప్పుడు ఎవరు సిక్కులు వేరు, హిందువులు వేరు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటున్నారు. రెండూ నిజం కాదు. వీళ్ళే దేశ రక్షణ కోసం ఆకారం ధరించారు. అది తెలియని వాళ్ళు దేవాలయం కూల్చారు, మాకు వేరే దేశం కావాలంటున్నారు. ఇదేంటిది? పాకిస్తాన్ జెండా పట్టుకుని మరీని. కనుక చరిత్ర తెలియకపోవడం ఒక మహాపాతకం. ప్రతి వ్యక్తికి తెలియాలి. చరిత్ర తెలిస్తే ఏమవుతుంది, మనం ఎలా ప్రవర్తించాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా తెలుస్తాయి.